సో మళ్ళీ వేరే రెస్టారెంట్ కోసం ఎత్తుకుంటున్నాం. యుఎస్ఏ ఇరాన్ యుద్ధాల గురించి దీర్ఘంగా చర్చించడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చింది. నాన్ వెజ్ లేని ముద్ద దగ్గర కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అన్సాని. ఇవాళ నేను అమ్మ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని చెప్పేసి రీల్స్లో చాలా ఫేమస్ అవుతున్న స్వరాజ్ మిలిటరీ హోటల్కి అయితే వచ్చాము. కానీ వస్తే సిచ్యువేషన్ ఇలా ఉంది. హలో గైస్, రిపోర్టింగ్ ఫ్రమ్ స్వరాజ్ మిలిటరీ హోటల్ ఫ్రమ్ బైపాస్ చీరాల. మేము ఎప్పుడు వచ్చినా వీళ్ళు క్లోజ్ చేసి కూర్చుంటారు. వీళ్ళు రీల్స్లో హైప్ ఇస్తున్నారు తప్ప రియాలిటీలో అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అంటే ఒక్కసారి కూడా కుదరట్లేదు మాకు. ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం, బట్ స్టిల్ నో యూస్, అది క్లోజ్ ఉంది. సో మళ్ళీ వేరే రెస్టారెంట్ కోసం ఎత్తుకుంటున్నాం. ఇది మాత్రం బ్లాగ్లో వస్తే స్వరాజ్ కొంచెం ఎవరైనా చూస్తే అది కొంచెం రిప్లై ఇవ్వండి. మీ హోటల్ టైమింగ్స్ ఎప్పుడు, లేకపోతే రెస్టారెంట్ టైమింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మాకు కొంచెం చెప్తారా ప్లీజ్. సో ఇంక ఇక్కడ క్లోజ్ చేశారని చెప్పేసి వేరే రెస్టారెంట్స్ ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ అనుకున్నాం, కానీ అక్కడ ఫుల్ రష్ ఉంది. ఇంకా ఇదంతా కాదు అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర కొత్తగా పెట్టిన డైన్ అండ్ ప్లే రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ జరిగిన ఫన్ అండ్ ముచ్చట్లు ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. యుఎస్ఏ ఇరాన్ యుద్ధాల గురించి దీర్ఘంగా చర్చించడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చింది. దగ్గరకు పెడతా మాట్లాడొచ్చా? ఫస్ట్ టైం వచ్చాము ఫ్రెండ్స్, చూడాలి. ఫస్ట్ టైం వచ్చాము, ఎలా ఉంటుందో ఫుడ్ టేస్ట్ చేసినా చెప్తాం. బాగుంది మీరు ఏదో హ్యాండ్ వాష్ ఎక్కడ ఉందా అని ఎతుకుదామని వెళ్తే మీకు చూపిస్తాను ఆడుందో. ఆడ డోర్ కనబడుతుంది కదా, ఆ డోర్ దగ్గర ఉంది. సో అంత దూరం వద్దులే అని చెప్పేసి ఇష్యూస్తో మేనేజ్ చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళొచ్చాం, మేము ఫ్రెండ్స్ వెళ్ళొచ్చాం. మా అమ్మ వాళ్ళు అంత దూరం మా వల్ల కాదు, మేము కడుక్కొని వచ్చాము చేతులు అని చెప్పేసి టిష్యూతో కవర్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనం ఏంటంటే స్టార్టర్స్ అనుకుంటుంది, స్టార్టర్స్ కాదు, దాని యాప్టైజర్ అంటే. స్టార్టర్స్ అనే పేరు ఉంది కదా, కాదు దాని అసలు మనకి అర్థం కాదు. మనం స్టార్టర్స్ అని పెట్టుకున్నాం, దాని అసలు పేరు యాప్టైజర్స్. స్టార్టర్లు ఆడున్నారు ఇంట్లో పేరు ఉంది అదే స్టార్టర్స్. మీకు పిచ్చి పెట్టి పెట్టాడు స్టార్టర్స్ అని. యాక్చువల్ ఇంగ్లీష్ లో యాప్టైజర్ అనాలి. తెలియలే మాకు, అందుకని తెలుసుకోమని నేను ఇప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, కేటీ ఇస్తున్నా. వీళ్ళందరూ పిచ్చి వీళ్ళు ప్రతి రెస్టారెంట్ వాళ్ళు. అవును, కేటీ ఇస్తున్నా, తీసుకో. యుఎస్ లో 4 ఏళ్ళు ఉండి ఇప్పుడు అక్కడ ఉన్న పదాలన్నీ ఇక్కడ తీసుకొస్తున్నాడు. అక్కడ ఉన్న ట్రాఫిక్ కానీ, అక్కడ ఉన్న దాని ఉంటారు ఏసీ కంటెంట్ కానీ అన్ని అంతా చూసుకొని చేసుకొని అన్ని ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఇదంతా దగ్గర కూర్చోవాలి ఫ్యామిలీ. 10 మంది కంటే కొంచెం ఏరికరిగా దగ్గర చెప్పా లేకుండా తీసుకొస్తాడు. మా అబ్బాయి ప్లాన్స్ అన్ని ఏంటంటే అట్లా అయిపోవాలంతే, ఆ క్షణంలో ఆలోచిస్తాడు, అప్పుడప్పుడు అయిపోవాలి. మాకు టిఫిన్ చేద్దాం రమ్మని చెప్పి రెస్టారెంట్ తీసుకొచ్చి చేస్తాను ఉంటా. ఇది నేను చేస్తా అని చెప్తున్నాయి. సలాడ్ కూడా పెట్టాడు. ఇది తీసుకో సలాడ్. బ్రేక్ఫాస్ట్ కానీ అది సౌత్ ఇండియన్ యాప్టైజర్ అంట. సో అది లేదని కాంటినెంటల్ ఆర్ చైనీస్ లో సెలెక్ట్ చేసుకోమంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సరే, నీకు అర్థమైంది అడిగి చెప్పాడు కాంటినెంటల్ యాప్టైజర్. అదే పెద్ద మాట్లాడుతుంది. మైక్ తెచ్చుకోవాల్సింది, ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. మైక్ తెచ్చుకోవాల్సింది. మా అక్కకి నాన్ వెజ్ తిని వెజ్ ఎక్కట్లేదు.
సో కొంచెం తినేసి ఇచ్చేసింది. నాన్ వెజ్ లేని ముక్క దిగదు, ముద్ద దిగదు కదా. ఏం కాదు. అంత సీన్ లేదు, అయిపోయింది. ముందు పిలువురా, చూడాలి కదరా, మామూలుగా పిలు. చూడమంటే మామూలుగా యూఎస్లో పిలుస్తా వాళ్ళ పిలువురా. అని చూస్తా ఉంటా, ఆడ ఐ కాంటాక్ట్ ఇస్తాడు, అప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాను. అది ఇప్పుడు లేడు, అసలు ఎవరు లేడు, అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎలా పిలుస్తారా బాబు రమ్మ. యూఎస్లో ఎలా పిలుస్తారు? ఎక్స్క్యూజ్ మీ. తప్పుగా ఉన్నాయి. చప్పగా ఉన్నాయి, నిమ్మకాయ వేసుకుంటేనే తిరిగేది. దగ్గరికి రా, మన వాయిస్ రండి చెప్పు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే నిమ్మకాయ కంపల్సరీ వేసుకోవాలి. సేమ్ నిమ్మకాయ వేసుకుంటే తినగలను, లేదంటే లేదు. వెజ్ గా నేను ఆర్డర్ చేసిన కర్రీ అది నార్త్ ఇండియన్ అంట, సో స్వీట్ ఎక్కువ వచ్చింది. సౌత్ ఇండియన్ కర్రీస్ అవైలబుల్ లేవండి. రికమెండ్ చేస్తావా చేస్తా, వెజ్ వాళ్ళకి? వెజ్ వాళ్ళకా చేస్తా, కానీ చీరాల్లో అనగా వెజ్ అంటే ఓన్లీ ఆరెంజ్ ఆర్ వన్ మాదిరి, దాన్ని బీట్ చేసే వరకు అదే వెజ్ పనికిరాదంట. వస్తుంది. ఫైన్ డైనింగ్ కావాలంటే ఇక్కడికి రావాలి, లేదు మనకి టేస్ట్ అంటే ఆరెంజ్ ఆర్ వన్ వెజ్ వరకు ఒకసారి కోసం. వీడు మొన్న ఫుల్ బదులు పుష్ చేశాడు, అందుకని వీడి కోసం స్పెషల్ గా ఇచ్చారు అక్కడ లాగు మూవ్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా పుష్ చేశారు, రికార్డ్ అయింది. ఇప్పుడు కూడా పుష్ చేసావు. అందరు నీళ్ళంటే అదే నెట్టు, ఇక్కడ ఉంది నెట్టు మూవ్. ఏమన్నావా? ఏ ఊరు వెళ్ళాలి? రికార్డ్ చేసుకున్నాడు. వీడు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, ఫీడ్బ్యాక్ చెప్పండి రా. తప్పకుండా బిల్ నెంబర్ ఇచ్చాడుగా 527 అని. అక్కడ ఉందా? తప్పకుండా కెప్టెన్ ఫోన్ తెచ్చా. ఆడు చూసుకుంటాడు. కెప్టెన్ వాడు అవన్నీ వాళ్ళు రాసుకుంటారు. ఏ టీమ్ కి? ఏది? ఏ టీమ్ కి? కెప్టెన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఇవాళ కెప్టెన్స్ అయితే రియాన్ పరాగ్, అక్షర్ పటేల్. అదే రాయమంటావు? రియాన్ పరాగ్ అని. అంబియన్స్ ఎలా ఉందా? ఎక్సలెంట్ పెట్టినా, స్టిక్ పెట్టినా. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ యావరేజ్. వరస్ట్ బ్యాడ్. బిర్యానీ బాగాలేదా? ఇది నాన్, ఇది వెజ్జా? వెజ్. నాన్ వెజ్. సర్వీస్. సర్వీస్ యావరేజ్. ఎప్పుడు రమ్మంటే రావట్లేదు. వాల్యూ ఆఫ్ మనీ బ్యాడ్ అండ్ బ్యాడ్. యావరేజ్. How can we offer a better dining experience on our next visit? Your suggestions, please. Make the food spicy, yeah? Veg only చెప్పండి. స్పైసీ, కొద్దిగా సాల్ట్. మీ బాబు వెళ్తున్నావా లేదా ఇంటి కాబట్టి కర్త కర్మ క్రియ అంటాలి. నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా అంత స్పైసీ. యాడ్ రాయిరా, స్పైసీ అండ్ సాల్టీ కాదు, యాడ్ స్పైస్ అండ్ సాల్ట్. ఇంకా నాన్ వెజ్ వెళ్ళి స్పైసీ. అది మీకే తెలియదు. ఎలా ఉంది ఫుడ్? యావరేజ్. అంటే ఏంది యాడ్ చేయాలంటున్నా? ఏది యాడ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది? టేస్ట్ లేదా? టేస్ట్ లేదా? అదే అది యాడ్ చేసి ఇంకోటి ఇంకా ఉందా? అంత ఒకటేనా? స్పైసీ అని బట్టి స్పైసీ ఉందనుకుంటారు, అది పక్కన యాడ్ చేస్తుంది యాడ్ అని. మిక్సెడ్ రెస్పాన్స్ అండ్ అలా మరి బ్యాడ్ పెట్టా. మిక్స్ అయింది మా స్పైసీ అండ్ టేస్ట్లెస్. టేస్ట్లెస్ యాడ్ నేను ఫ్లాట్ చేద్దాం. లేదా టేస్టింగ్ సాల్ట్ వేస్తా ఉంటాడు. రెస్టారెంట్ ఏం రెస్టారెంట్? రెస్టారెంట్ ఎలా ఉంది? నువ్వు దేనికి వచ్చావు? బ్రేక్ఫాస్ట్ వచ్చావా, లంచ్ వచ్చావా, డిన్నర్ వచ్చావా? టిక్ పెట్టుకోవచ్చు కదా. చెప్పు మార్క్స్.
వద్దురా రే. ఇది కుట్టేరా పాపం మళ్ళీ వాడిని తిడతారు. ఫుడ్ బాగుందా? అలా కాదు పాపం శరత్ పవార్ ఇంట్లో ఇస్తారండి. అదే తిట్టుకుంటాడు రండి. కొనగా ఇచ్చిందంతా జెన్యున్ గా ఇచ్చాను. పేరు ఒకటి తప్ప పేరు ఒకటి కొంచెం కెప్టెన్ దగ్గర పెట్టాలి, నా పేరు ఇక్కడ పెట్టాను. ఇద్దాం ఇది. ఇది అక్కడ పెట్టేసారా? అరే నిజంగా జెన్యున్ గా రాద్దాం, ఆగు, మళ్ళీ ఏడుస్తారు. పెడితే ఆడ తీసుకుంటాడు. ఎండింగ్ లో నేనేదేమరా దా షాప్ వేరే ఏమని చెప్పాలి, మసాలా తిన్నాం కదా, మసాలా తిన్నప్పుడు జీరా సోడా ఇస్ కంపల్సరీ. అండ్ ఎవరికైనా సోడా తాగడం ఎట్లా తాగాలో తెలుసా? నాకైతే ఎట్లా తాగాలో తెలియదు, రీసెంట్గా నేర్చుకున్నా. ఇలా పట్టుకొని తాగాలి. లైక్ ఇవి కనబడుతున్నారు, అలా పట్టుకొని తాగాలి. ఎవరికైనా తాగటం తెలియకపోతే కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్. వీడేమో రేపు నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, వీడేమో ఎల్లుండి నుంచి చెన్నై వెళ్ళిపోతున్నాడు. సో మేము రేపు ట్రిప్ వేస్తే వీళ్ళు ఇంకా ఇదే లాస్ట్ ఈ బ్లాగ్ లో కనపడతాం, ఇంకా కనపడరు. అంటే ఈ కొంచెం గ్యాప్ తో తర్వాత పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కొన్ని రోజుల తర్వాత. పార్ట్ 2కి వస్తారు. ఇంకా అప్పుడు దాకా ఆడు బెంగళూరులో ఉంటాడు, ఈడేమో చెన్నైలో ఉంటాడు. Bye. Happy journey. Both of you. బాయ్ బాయ్. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చాము అండ్ పైకి వెళ్తున్నాం, టెర్రస్ పైకి. ఇప్పుడు దాకా ఫుల్గా తిన్నాం అని చెప్పేసి టెర్రస్ మీదకి వెళ్తున్నాం, చూపిస్తాం. దెయ్యాల్లో ఉన్నాం అందరం. సార్ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఎలా ఉంది? యావరేజా? మీకు ఎలా ఉందిరా ఫుడ్? నీకు సరే చెప్పు, నువ్వు రివ్యూ కరెక్ట్గా. ఫుడ్ వచ్చేప్పటికి కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదండి. బిర్యానీ బాగా స్పైసీగా ఉంది. ఒకటి స్పైసీగా ఉంది, ఒకటేమో చప్పగా ఉంది. సో మిక్స్డ్ రిజల్ట్ అందరి అభిప్రాయం ప్రకారం. బటర్ నాన్ బాగుంది. అంబియన్స్ ఎలా ఉంది? సోగా అంబియన్స్ సోగా ఉందా? అంబియన్స్ బాగుంది మాకు. నేను ఎక్కువ తినలేదు కదా, నాకు వస్తున్నా. మా అమ్మకి అంబియన్స్ అంటే తెలియదు, మీనింగ్ తెలియదు. సో ఆమె తెలుగు మీడియం. అంబియన్స్ అంటే చుట్టుపక్కల ఎలా ఉంది అని అర్థం, ఫుడ్ కు సంబంధించింది కాదు. ఓకే ఓకే ఓకే, అదైతే బాగుంది. అట్లా తెలియనప్పుడు వివరంగా తెలుగులో చెప్పాలి. పెట్టుకొని వీడియో చెప్తున్నారు. అంబియన్స్ ఎక్సలెంట్ ఉంది, కానీ ఫుడ్ మిక్స్డ్ అంటే చెప్తున్నా కదా, అంత ఎక్కలేదు. బిర్యానీ అస్సలు బాగాలేదు, బటర్ నాన్ బాగానే ఉంది. అంటే నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అంతా బాగానే ఉంది, బట్ సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అయితే అంతగా ఎక్కలేదు. మేబీ చెఫ్స్ అందరూ నార్త్ ఇండియన్ వాళ్ళు అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ప్లస్ బట్ ఫుడ్ అయితే అంతకేం ఎక్కలేదు. వెజ్ వాళ్ళకి కూడా నేను మా ఫ్రెండ్స్ని అడిగా కదా, వాళ్ళు కూడా అంతేం బాగాలేదు, అంటే స్పైసీ లేదని చెప్పేసి అన్నారు. సో దట్స్ ద రివ్యూ ఫర్ రెస్టారెంట్ వెళ్ళింది. డైన్ అండ్ ప్లే త్రివేరా హోటల్స్ పేరు, దాని రెస్టారెంట్ పేరు డైన్ అండ్ ప్లే. అందుకే ఎక్కలేదు. సో అందుకే నేను ఇంకా జీరా సోడా తాగి ఇంటికి వచ్చేసాను. సో ఇది ఒక పెద్ద ట్రిప్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఫ్యామిలీ టుగెదర్ డైనింగ్ లాంటిది. సో నెక్స్ట్ వీడియోస్లో అరకు బ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. సో అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.